వారం రోజుల నుంచి వర్షం కురుస్తూ ఉంది. మరి ఇంత వర్షం ఉండి కూడా, ఇంత వాతావరణం అనుకూలం లేనప్పటికీ కూడా మీరందరూ ప్రయాసతో వచ్చినందుకు మీ అందరికీ నిండు మనసుతో వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలు అండి, అందరికీ వందనాలు. సరే, మంచిది. ఇంకా ఆలస్యం లేకుండా సమయం పరిగెడుతుంది. గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనాన్ని చదవండి ఎవరైనా. 2 కొరింథీ 11వ అధ్యాయం 28వ వచనం. దినదినమున నాకు కలుగుచున్నది. ఎవడైనను బలహీనను నేను బలహీనుడు కానా, ఎవడైనను తొట్టిలో పడినా నాకును మంట కలుగదా. అతిశయపడవలసి ఉంటే నేను బలహీనత విషయమైన సంగతులను గూర్చి అతిశయపడుదును. చాలు, అందరు వినండి. ఒకసారి గట్టిగా లేని చెప్పండి. పౌలు గారు ఆయన ఎన్నో పత్రికలు రాశారు. పౌలు గారు ఒక అన్య మతస్థుడు. పుట్టుకతోనే వాళ్ళు కుటుంబం క్రైస్తవుల కుటుంబం కాదు. పుట్టుకతో నుంచే వాళ్ళ కుటుంబం యూద మతస్థులకు చెందినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి దేవుడు దర్శించినాక ఆయన మార్పు చెంది మారు మనసు పొంది బాప్తిసం పొంది దేవుని రాజ్యం కొరకు సంఘాలు కట్టడం మొదలుపెట్టాడు. సంఘాలు కట్టినటువంటి ఆయన ఎన్నో పత్రికలు రాశాడు. ఈ కొరింథీ సంఘానికి కూడా ఈ పత్రిక రాస్తున్నారు. ఏమిటో తెలుసా? అక్కడ ఏమని వ్రాయబడిందంటే 28వ వచనంలో, ఇదియుగాక సంఘములన్నిటిని గూర్చి చింత కలదు. చదవండి, అందరూ ఆ మాట చదవండి. సంఘములన్నిటిని గూర్చి చింత కలదు అనండి అందరూ. మరొకసారి గట్టిగానండి. ఈరోజు వినండి బాగా, ఇది ఒక విలువైన సందేశం, అందరికి అవసరం వచ్చే సందేశం కనుక శ్రద్ధ పెట్టి వినండి. ఈ మాట చదివినప్పుడు నా మనసులో ఒక ఆలోచన దేవుడు పుట్టించాడు. ఏం ఆలోచన తెలుసా? ఈ వాక్యాన్ని ఎప్పుడైతే చదివానో పౌలు గారు చెప్పిన మాట నాకు గుర్తొచ్చింది. ఆయన చేసిన సేవ నేను చేస్తున్నాము కదా. ఆయన ఎందుకు ఈ మాట అన్నాడు తెలుసా? సంఘములన్నిటిని గురించి చింత కలదు అంటాడు. సంఘములన్నిటిని గురించి చింత కలదు అంటాడు. ఇప్పుడు కొందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క చింత ఉంటుంది. అందరు వినండి, అందరు వినండి. చింత లేదన్నవాడు ఒకసారి గట్టిగా లేదు అని చెప్పండి. చెప్పలేము. ప్రతి మనిషికి ఒక చింత. అందుకే దేవుని వాక్యంలో ప్రభు అంటున్నాడు, ఏమని యేసయ్య అంటున్నాడంటే, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామో అని మీరు చింత చేయొద్దు. ఏనాటికి ఆహారము ఆనాటికి ఇస్తాను. మొదట దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని మొదట వెతకండి, అన్ని మీకు అనుగ్రహింపబడ్డాయి. నేను భూమి మీద మీకేం తక్కువ చేయలేదు. తినడానికి, ఉండడానికి, కట్టుకోవడానికి ఏది నేను తక్కువ చేయలేదు. మీరు ధైర్యంగా ప్రభు ఎన్నో మాటలు చెప్తూ వచ్చారు. ఈ సేవకునికి దేని గురించి చింత తెలుసా? సంఘమును గురించి చింత. ఈరోజు అంశం పేరేమిటో తెలుసా? ఆ సంఘముల గురించి చింత కలదు. చెప్పండి. యా సంఘము? ఆ సంఘం. ఆ సంఘం అంటే వినండి, అదే వాక్యం. సంఘము అంటే ఏదో అనుకుంటారు కొంతమంది. సంఘం అంటే ఏంటి అనేది కొంతమందికి తెలియదు. యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు 12 మంది శిష్యులు ఆయన వెంబడిస్తూ ఉన్న దినాల్లో ఆయన వెంబడిస్తున్నారు. 33.5 సంవత్సరాలు బతికిన యేసు ప్రభు వారు
ఆ 3.5 సంవత్సరాలు మాత్రం ఒక్కొక్క శిష్యుని పిలిచి తన సేవకు నడిపించుకుంటూ తన వెంట పెట్టుకొని ఆ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసుకుంటున్న దినాలు. ఆ దినాల్లో యేసు ప్రభు వారు ఒక మాట అంటాడు శిష్యులతో, శిష్యులారా, ఇదిగో పేతురు, యోహాను, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, మీరు చెప్తారు నాకు అంటాడు యేసు ప్రభు వారు. వాళ్ళు అంటారు, అయ్యా అడగండి, ఏంటి చెప్పమంటే, లోకము నన్ను గురించి ఏమనుకుంటుంది, ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అంటే ఒక్కొక్క శిష్యుడు ఒక్కొక్క మాట అంటున్నాడు. ఒక ఆయన అంటాడు, ఆయనకు తెలిసినట్లుగా, అయ్యా నిన్ను ప్రవక్త అనుకుంటున్నారండి అని ఒక ఆయన అంటాడు. ఇంకొక ఆయన అంటాడు, ఈ వడ్లవాని కుమారుడండి అంటున్నాడు. ఇంకొక ఆయన అంటాడు, లేదు దయ్యం పట్టినవాడు, దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు అంటున్నాడండి అని ఒక్కొక్కరికి ఒక్కొక్కరు తెలిసినట్లుగా చెప్పారు. ఆఖరికి పేతురు ఉన్నాడు కదా, ఈ పేతురుని అడుగుతాడు, పేతురు, వాళ్ళ అభిప్రాయాలు ఏమో చెప్పావు, వాళ్ళు ఎవరెవరు ఏమనుకుంటున్నారో అవన్నీ చెప్పారు, నీవు నన్ను గురించి ఏమనుకుంటావు అని అడిగాడు పేతురును. పేతురు వాస్తవానికి ఆయన దొడికే ఉండొచ్చు, వాస్తవానికి ఆయనలో అబద్ధాలే ఉండొచ్చు మొదట్లో మారక ముందు. కానీ యేసు ప్రభు ఎవరో గుర్తుపట్టిన వ్యక్తి. హల్లెలూయా. ఆయన ఏమంటాడు, అయ్యా నీ ఎవరో కాదు, పరలోకం నుంచి దిగి వచ్చిన మనిషి కుమారుడు నీవే క్రీస్తు అని గుర్తుపట్టాడు. అప్పుడు ఏమంటాడు తెలుసా ఈ యేసు ప్రభు వారు పేతురుతో, పేతురు, ఈ మాట ఎవరికి చెప్పొద్దు, నీ మనసులోనే పెట్టుకో, అయితే నేను ఒక మాట చెప్తాను నీకు అని చెప్తూ ఏమంటాడు చదవండి ఆ మాట. మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం చదవండి. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదువు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా చెప్పండి. పేతురుతో ఏమంటాడు తెలుసా, పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అంటాడు. అంటే ఎవరి ద్వారా కడతాడు? పేతురు ద్వారా కడతాడు. ఈరోజు దేవుడు మనకి ఏం చెప్పాడు తెలుసా, భూమి మీద ప్రతి వ్యక్తికి బండ మీద సంఘం కట్టమన్నాడు, కానీ ఇసుక మీద కట్టుకోమని చెప్పలేదు. ఈరోజు సంఘాలు కట్టాలి అంటే, సంఘం కట్టాలి అంటే, సంఘం కట్టమని దేవుడు చెప్తే ఈరోజు కొంతమంది ఏం కడుతున్నారు తెలుసా, శాలలు కడుతున్నారు. ఏం కడుతున్నారు? స్వస్థత శాలలని. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడైనా ఒక రెఫరెన్స్లో దేవుడు చెప్పాడంటారా శాలలు కట్టండి అని? ఎవరైనా ఎక్కడైనా చెప్పాడు దేవుడు? ఎక్కడ చెప్పలేదు. దేవుడు చెప్పింది ఏమిటో తెలుసా, మానవునికి నా బండ మీద సంఘం కట్టమన్నాడు. సంఘం కట్టాలి కానీ శాలలు కడుతున్నారు. ఇవి వెంబడించే గొర్రెలు కూడా ఎగటపోతే శాలలు దేనికి అవసరమో తెలుసా? శాల అంటే ఏమిటి? అసలు శాల అంటే ఏమిటి కొంతమంది తెలియదు. అందుకే దేవుడు అంటాడు, పేతురును సంఘం కట్టు. కొంతమంది శాలలు కట్టుకుంటారు. దైవ చిత్తానుసారమైనది, వాక్యానుసారమైనది కానే కాదు. ఏ సేవకుని అయితే పిలుస్తాడో ఆ సేవకునికి దేవుడు చెప్పేది ఒకే ఒక మాట, సంఘం కట్టమంటాడు. శాలలు కట్టమన్నాడు. శాలలు కట్టమన్నాడు అని దేవుడు చెప్పాడు నాకు అని చెప్పిన వ్యక్తి అబద్ధికుడు. ఆయనంత అబద్ధికుడు మరొకడు లేడు. దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, సంఘం కట్టండి, శాలలు కట్టొద్దు. శాలలు కట్టుకొని మా శాలకి 7 వారాలు తిరగండి అనకూడదు. కానీ ఇవన్నీ ఎవరిని విమర్శిస్తానని కాదు, కానీ దేవుని వాక్యం ప్రకారం నేను చెప్తున్నాను. మా సంఘానికి 7 వారాలు రండి, 3 వారాలు రండి, 7 వారాలు తిరగండి, 3 వారాలు తిరగండి. ఏమంటే డాక్టర్తో తిరిగేది ఒకటే, షాల్తో తిరగడం ఎక్కడ? దేవుడు ఎక్కడ చెప్పలే. అందుకనే ప్రభు అంటాడు, బండ మీద సంఘము కట్టండి. ఏ బండ? క్రీస్తు అనే బండ. క్రీస్తు అనే బండ. ఆ బండ మీద సంఘం కట్టు పేతురు.
కొన్ని సంఘాల గురించి నేను బైబిల్లో చదివినప్పుడు చాలా కొన్ని విచిత్రమైన విషయాలు దేవుడు నా మనసులో పెట్టాడు. ఏమిటంటే సంఘాలు అనేవి కూడా రకరకాలుగా ఉన్నాయి. సంఘాలు అనేటివి కూడా రకరకాలుగా ఉన్నాయి. కట్టబడ్డాయి, కడుతున్నారు, కడుతూనే ఉన్నారు. అయితే దేవుని బిడ్డలారా, కొన్ని సంఘాలు ఎలా ఉంటాయో తెలుసా? కొందరు రకరకాల సంఘాలు కడుతున్నారు. ఏ సంఘాలు కడుతున్నారు కొంతమంది అంటే, చదవండి అక్కడ కీర్తన గ్రంథం 26వ కీర్తన 5వ వచనం. 26వ కీర్తన 5వ వచనం. దుష్టుల సంఘము నాకు అసహ్యము. చాలు. ఏ సంఘం అంటే ఇది? మరొకసారి చెప్పండి. ఇదే సంఘం అంటే దుష్టుల సంఘం. దేవుడు ఏమన్నాడు అక్కడ? దుష్టుల సంఘము నాకు అసహ్యము. అంటే ఆ సంఘాన్ని దేవుడు కోరుకోలేదు. కొంతమంది ఎలాంటి సంఘాలు కడుతున్నారు తెలుసా? దుష్టుల సంఘాలు కడుతున్నారు. ఏ సంఘాలు అవి? దుష్టుల సంఘాలు ఎవరు ఉంటారు? దుష్టులే ఉంటారు, అంతే కదా. దేవుడు ఉంటాడా? ఉండడు. ఇంకో రకమైన సంఘాన్ని మీకు చూపుతా. 106వ కీర్తన 18వ వచనం. 106వ కీర్తన 18వ వచనం చదవండి. వారి సంఘములో అగ్ని రగలెను, దాని మంట భక్తిహీనులను కూల్చివేసెను. ఇక్కడ వినండి, ఇదే సంఘము భక్తిహీనుల సంఘం. ఇదే సంఘము ఎవరు? అక్కడ మాట బాగా చదవండి. వారి సంఘములో అగ్ని ఎవరు? వారు అంటే కింద అక్కడ మాట ఉంటది. వారి మంట భక్తిహీనులను కాల్చివేసును. అంటే కొంతమంది భక్తిహీనుల సంఘం, కొన్నేమో దుష్టుల సంఘాలు కడుతున్నారు, ఇంకొంతమంది ఏమో భక్తిహీనుల సంఘం. ఈ భక్తిహీనుల సంఘం ఎట్లుంటదంటే, భక్తి ఉంటది కానీ పనికిరాని భక్తి, దేవునికి ఇష్టం లేని భక్తి అది. కొందరైతే దుష్టుల సంఘాలు కడుతుంటే ఇంకొందరు భక్తిహీనుల సంఘాలు కడుతున్నారు. దేవుడు అన్నాడు, పేతురు నా బండి మీద సంఘం కట్టు, బండి మీద సంఘం కడతాను నేను అని ప్రభు అన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు సంఘాల గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఆ పౌలు గారు ఎందుకు ఆ మాట అన్నాడు? సంఘములన్నిటిని గురించి నాకు ఏముందంట? ఆయనకి చింత. ఏముందంట? చింత. కొందరికి ఆహారం లేదని చింత పడుతుంటారు, ఇంకొంతమంది కట్టుకోవడానికి బట్టలు లేవని చింత ఉంటుంది, ఇంకొంతమందికి అప్పులు ఉన్నాయని చింత పడుతుంటారు, ఇంకొంతమంది రోగాలు ఉన్నాయని చింత చేస్తుంటారు, ఇంకొంతమంది రకరకాల చింత. కానీ ఈ పౌలు గారికి ఏముందో తెలుసా? సంఘములన్నిటిని గురించి చింత. మరి సంఘాన్ని దేని గురించి చింత అంటే, కొంతమంది భక్తిహీనుల సంఘాలని ఉన్నాయి, దుష్టుల సంఘాలని ఉన్నాయి, ఇంకా కొన్ని విచిత్రమైన సంఘాలు ఉన్నాయి, నామకార్థమైన సంఘాలు కూడా ఉన్నాయి లేదా? ఇవన్నీ కళ్ళ ముందు చూస్తున్నాం. బైబిల్లో కూడా దేవుడు ఎప్పుడో రాయించారు. నామకార్థపు సంఘాలు అంటే ఏమిటంటే, దేవునికి ఇవ్వాల్సిన విలువ అక్కడ ఉండదు సంఘాల్లో. ఎంతసేపు ఉన్న భక్తిహీనతకు నామకార్థం. ఒకసారి ఒక గృహ ప్రవేశానికి రమ్మంటే వెళ్ళాను. వెళ్తే అక్కడ కరెక్ట్గా వాళ్ళు ఏదో ఆ ఇల్లు ఓపెన్ చేసుకునే వాళ్ళు ఏదో పంచం కూడా అడుగొచ్చినట్టున్నారు. ఆ సమయానికే అనేటట్టు పెట్టుకున్నారు. ఆ సమయానికి వెళ్ళాను. వెళితే వాళ్ళంటే మూర్ఖులు అనుకోండి, ఆ గృహ ప్రవేశం చేసుకునేవాళ్ళు. ఈ సేవకుడైనా తెలివి ఉండదు, సేవకుడికైనా క్రమం నేర్పొద్దా? వాళ్ళన్నారు ఆ ప్రార్థనలోకి వెళ్ళి ఆ రిబ్బన్ కట్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళేం చెప్పాడు తెలుసా? ఆ కుటుంబస్తుల కంటే ఈ సేవకుడు ఏమంటున్నాడు? ఏయ్, ఇటు తూర్పు కదా, ఇట్లా కూర్చున్నాను అంటున్నాడు. ఇట్లా కూర్చున్నాను, అందరూ ఈ మకం చేసుకుని కూర్చోండి అంటున్నాడు. నేను ఆయన మకం చూస్తున్నా. ఆయనే వాళ్ళకి ఏదో బట్టలు కట్టించి సేవకుడు అదేది ఏమంటారు దాన్ని, ఏమో నింపుతారు చూడండి. ఆయన నింపుకో, నువ్వు 5 పిడుకులయ్యి, నువ్వు 3 పిడుకులయ్యి, నువ్వు 2 పిడుకులయ్యి. వాక్యం అంటుంది, ఓ సేవకుడు నేర్పాల్సిన ఏ కాపరి ఎలా వెళితే గొర్రెలు కూడా
కాపరి లేని గొర్రెలు చెదరైపోయి కొంతమంది ఉంటే, కాపరి ఉండి కూడా కొంతమంది నష్టపోయి, ఏమండి, కొంతమంది అన్ని ఆచారాలు నేర్చుకొని ఇదే సరైన భక్తి అనుకొని అదే సంఘంలోనే జీవిస్తున్న ముసుగు దినాలు ఇవి. సంఘం అంటే ఏమిటో తెలుసా? ఏలి ఉన్నాడు. ఏలి కూడా ఆ దినాల్లో ఒక సంఘం ఉంది ఆయనకి. ఏ సంఘం అది? షీలోహు ప్రార్థన, అది కూడా సంఘమే కదా. షీలోహు ప్రార్థన మందిరం అనేది ఒకటి ఉంది. కుమారులు ఉన్నారు అక్కడ. ఏమాత్రము దైవభక్తి అనేది పిల్లలకి లేదు. ఇష్టానుసారంగా చేస్తున్నారు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఒక క్రమము, ఒక భయము, ఒక భక్తి అనేది లేదు. ఎవరిష్టానుసారం వారు దుష్టుల సంఘంగా మార్చబడ్డారు. ఆ సంఘాన్ని దుష్టులుగా మార్చుకున్నారు. అందుకే దేవుని కోపం వచ్చి ఏలి కుమారుల కుటుంబం మీదకి దేవుడు ఏం రప్పించాడు? కీడు, నాశనం అయిపోయారు. అందుకే వాక్యం అంటుంది, నా సంఘాన్ని ఎవరైతే పాడు చేస్తే నేను వారిని పాడు చేస్తాను అంటాడు. సమస్త జనులకు ప్రార్థన మందిరం, ఎవరైనా దాన్ని పాడు చేస్తే నేను వారిని పాడు చేస్తాను అంటాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఏ సంఘములో ఉన్నాం? దేవుడు ఏ సంఘాన్ని కట్టమన్నాడు అంటే, కొంతమంది దుష్టుల సంఘాన్ని కడుతున్నారు, కొంతమంది భక్తిహీనుల సంఘాలను కడుతున్నారు, ఇంకొంతమంది నామకార్థ సంఘాలు కడుతున్నారు. ఆదికాండం 49వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. యాకోబు ఏమంటున్నాడు? ఆదికాండం 49వ అధ్యాయం 6వ వచనం. నా ప్రాణమా వారి ఆలోచనలను చేరవద్దు, నా ఘనమా వారి సంగములతో కలుసుకొనవద్దు. వారు కోపం వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దులు గుదికాలి నరములను తెగగొట్టిరి. హల్లెలూయా. ఈ దుష్టుల సంఘాలు, ఈ భక్తిహీనుల సంఘాలు, నామకార్థ సంఘాలు కొన్ని ఉన్నాయి. వాటిని గురించే యాకోబు ఎప్పుడో చెప్పాడు. ఏమని? ఆయన 12 మంది కుమారులు పిలిచి ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు పెట్టి చెప్పాడు. ఏమిటో తెలుసా? నా ప్రాణమా, ఏమంటాడు అక్కడ? వారి ఆలోచనలో, నా ఘనమా వారి సంఘములలో. ఎందుకు? నీవు కూడా వెళ్ళి వాళ్ళతో కలుసుకుంటే నీకు కూడా ఆచారాలు వస్తాయి, లేని ఆచారాలు నువ్వు నేర్చుకుంటావు. అందుకని దేవుడు ఎన్ని పలుసార్లు అన్నాడు, మనుషులు పెట్టుకునే కొన్ని పద్ధతులు ఉన్నాయి సంఘాల్లో. లేదు ఈ విధంగా ఇట్లుండాలి, మనుషుల పద్ధతులు వేరే, దేవుని పద్ధతులు వేరే. అలాంటి వారి గురించి దేవుడు ఈ యాకోబు ఏమన్నాడు తెలుసా? అలాంటి సంఘాల్లో మీరు కలుసుకోను. ఇది నేను సొంతంగా చెప్తున్న మాట కాదు, బైబిల్లో వ్రాయించిన మాట చెప్తున్నాను. దుష్టుల సంఘాల్లో మీరు కలుసుకోవద్దు, భక్తిహీనుల సంఘాల్లో మీరు కలుసుకోవద్దు, నామకార్థ సంఘాల్లో మీరు కలుసుకునవద్దు. మరి ఏ సంఘంలో మనం కలుసుకోవాలి? ఏ సంఘంలో మనం సహవాసం చేయాలంటే సంఖ్యాకాండం చదవండి. ఇప్పుడు సంఖ్యాకాండం 16వ అధ్యాయం 3వ వచనం. మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకు ఇక పని లేదు, చాలు. ఇక్కడ చూడండి, ఇది ఏ సంఘము? యెహోవా. చెప్పండి, అందరూ చెప్పండి, యెహోవా. మరి చెప్పండి ఒకసారి. యెహోవా అంటే ఎవరు? దేవుడే కదా. యేసయ్య అంటే ఎవరు? యేసయ్య, యెహోవా ఎవరు? అంతే కదా. ఎప్పుడు ఎవరు అడిగినా ఇదే సమాధానం చెప్పాలి. కొంతమంది ముగ్గురు దేవుళ్ళు మనకని బోధించే వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి ఒకటే చెప్పండి, నేనైనా మనమైనా నేర్చుకోవాల్సింది. యెహోవాయే యేసయ్య, యేసయ్యే యెహోవా, యేసయ్య ఇద్దరు కలిపే పరిశుద్ధాత్మ దేవుడు. త్రిత్వంలో ఉన్న ఏకత్వపు దేవుడు. అట్లని చెప్పి ముగ్గురు దేవుళ్ళు కాదు. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏమంటున్నారు తెలుసా? ఈ మోషేకు ఉన్న కాలంలో ఏమంటున్నారు ప్రజలు? ఆ మోషే అహరోనులు చూసి వాళ్ళు ఏం చేసుకున్నారంటే, సంఘం మీద హెచ్చించుకున్నప్పుడు వీళ్ళు అంటున్నారు, అయ్యా ఏమని చెప్తున్నారు వాళ్ళకి? ఈ సర్వ సమాజంలో ప్రతివాడు పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరు హెచ్చించుకుందురా. ఇక్కడ చూడండి, కొంతమంది భక్తిహీనులు ఉంటారు,
దుష్టులు ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని సంఘం మీద హెచ్చించుకుంటున్నారంట. అయితే ఇప్పుడు మనం ఎక్కడ కలుసుకోవాలి తెలుసా? దుష్టుల సంఘములో కాదు, భక్తిహీనుల సంఘములో కాదు, నామకర్త సంఘంలో కాదు మనం ఉండాల్సింది. ఏ సంఘములో ఉండాలి? దేవుని సంఘం అనేది ఒకటి ఉంది. ఏ సంఘం అది? చెప్పండి, ఏ సంఘం అది? దేవుని సంఘం అనేది ఒకటి ఉంది. ఆ సంఘం మీద ఆ బండ మీద సంఘం కట్టమంటాడు పేతురుతో. ఈరోజు మనం ఏ సంఘములో ఉంటున్నాం? ఏ సంఘములో మనం కలుసుకుంటున్నాం? ఏ సంఘములో మనం నివాసం చేస్తున్నాం? కొంతమందికి ఏ సంఘములో నివాసం చేయాలి, ఏ సంఘములో ఉండాలో, ఏ సంఘములో ఉండకూడదో కొంతమందికి వివేచన జ్ఞానం ఉండదండి. దేవుని బిడ్డలారా, దేవుని సంఘం అనేది ఒకటి ఉంది కదా, ఆ సంఘములో మనం కలుసుకోవాలి. మరి ఇక్కడ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, సంఘం అంటే ఏంటి? మీరు అంటారేమో, అన్నా సంఘం అంటే ఏం లేదన్నా 10 మంది చెప్పండి. సంఘం అంటే 10 మంది కూడుకోవడం అన్నా, సంఘం అంటే ఒక చర్చి, ఒక ఇట్లా ఏదో కొట్టమో, ఒక రేకులేసిన ఇల్లో, లేకుంటే ఒక మిద్దో, ఇదన్నా సంఘము. పైన ఒక శిలో ఉండాలన్నా, లోపల ఒక కానికి పెట్టి ఉండాలన్నా, 10 మంది ఆదివారం కూడుకుంటే ఇది సంఘం అన్నా అంటారేమో. సంఘం అంటే అది కాదు. వినండి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. సంఘం అంటే అది కాదు. మరి ఏమిటి సంఘం అంటే? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. ఏదంట? ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఇప్పుడు మీ కొరకు సంతోషించుచు సంఘము ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలో పొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. చాలు, ఇక్కడ వినండి. ఇక్కడ ఏమంటాడు తెలుసా? ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. హల్లెలూయా. పౌలు గారు ఏమంటున్నాడు తెలుసా? క్రీస్తు అనే సంఘం అనేది శరీరం ఉంది కదా, ఇంకా సంఘానికి ఏదైనా కొదువు ఉంటే అది నా వంతు అంతే పూర్తి చేయడము. ఆయన వచ్చి 33.5 సంవత్సరాల్లో ఈ లోకానికి వచ్చి సంఘాన్ని కట్టమని వెళ్ళిపోయాడు. ఇప్పుడు సంఘం కట్టవలసిన బాధ్యత నాది కదా. ఆ సంఘానికి ఏదైతే కొదువు ఉందో, ఏదైతే తక్కువై ఉందో అవన్నీ నేను చేయాల్సినటువంటి బాధ్యత నాకుంది కనుక నా శరీరం మందు నేను శ్రమపడి కష్టపడి సంపూర్ణుడై ఆ సంఘాన్ని కడుతున్నాను అంటాడు పౌలు గారు. అయితే ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలో తెలుసా? సంఘం అంటే ఏదో వచ్చి వెళ్ళిపోవడమే కాదు, మనం తెలుసుకోవాల్సింది. సంఘం అంటే ఏదో ఆషమాషిగా తీసుకోవడం కాదు. సంఘం అంటే దేవుడికి ఏదైతే ఆయన చేసినంత వరకు చేసి వెళ్ళిపోయాడు, మిగిలిన పని ఉందే ఆ పని చేయడమే మన బాధ్యత. హల్లెలూయా. శరీరం అనే సంఘాన్ని కొరకు నువ్వేం చేస్తున్నావు? నీ శరీరానికి గాయమైతే నువ్వెన్నో జాగ్రత్తలు తీసుకొని నువ్వెంతో జాగ్రత్తగా జీవిస్తున్నావే, మరి దేవుని శరీరం అనే సంఘానికి ఎంతో గాయమవుతున్నా నువ్వెందుకు పట్టించుకోవట్లేదు? అందుకే ఆ సేవకుడు అంటాడు, ఆ సంఘం గురించే నాకు చింత, ఆ సంఘం గురించే నాకు చింత. దేవుని బిడ్డలారా, మరి సంఘం ఏమిటో తెలుసుకున్నాం. సంఘాలు ఎన్ని రకాలు ఉన్నాయి? రకరకాలు ఉన్నాయి లేదా? ఉన్నాయి. ఏ సంఘాలు ఉన్నాయి చెప్పండి? ఏ సంఘాలు ఉన్నాయి? దుష్టుల సంఘాలు ఉన్నాయి, భక్తిహీనుల సంఘాలు ఉన్నాయి, ఇంకా నామకర్త సంఘాలు ఉన్నాయి, పనికిరాని సంఘాలన్నీ కూడా ఉన్నాయి. అయితే ఏ సంఘం కట్టాలంటాడు దేవుడు? దేవుని. ఆ సంఘం ఎవరు? దేవుని శరీరమే దేవుని సంఘం. ఇప్పుడు మనము ఏ సంఘంలో ఉన్నాం తెలుసా? దేవుని శరీరం అనే సంఘాలు. ఆ సంఘాలు మనం ఎట్లుండాలి? ఒకరు కుడి చేయి అయితే ఇంకొకరు ఎడమ చేయి, ఒకరు ఈ కన్ను అయితే ఇంకొకరు ఈ కన్ను, ఒకరు ముక్క అయితే ఇంకొకరు నాలుక, ఒకరు నాలుక అయితే ఒకరు పళ్ళు, ఒకరు కాలు, ఒకరు చెయ్యి.
మన శరీరంలో ఏ అవయవాలు ఉన్నాయో ఇవన్నీ అవయవాలుగా మనం అందరం కూడా ఈ శరీరమైన సంఘంలో అమర్చబడాలి. కానీ కొంతమంది ఏమనుకుంటారంటే ఏదో సంఘం, ఏదో సంఘం కాదండి, దేవుని సంఘం. అయితే వినండి, వాక్యంలోకి వెళ్తాను. ఇంకా ఈ దేవుని సంఘమై శరీరమైన ఈ సంఘానికి మనం ఏం చేయాలి? దీన్ని 2 భాగాలకు చెప్తాను. దేవుని శరీరమైన ఈ సంఘానికి మనం ఏమి చేయాలి, దేవుని శరీరమైన సంఘంలో ఏముండాలో వచ్చేవారు మనం ధ్యానం చేద్దాం. ఈ పూట దేవుని శరీరమై ఉన్న ఈ సంఘానికి మనం ఏం చేయాలి, మనం ఏం చేసేవాళ్ళు లాగా ఉండాలో ఒక 3 పాయింట్లు త్వరగా చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఈ దేవుని శరీరమైన ఈ సంఘానికి మనం ఏం చేయాలి? మొట్టమొదటి కంటే వినండి, అందరూ వినండి. ఒక 2 సార్లు గట్టిగా లేలు అని చెప్పండి. ఓకే, వినండి. ఈ దేవుని శరీరమైన సంఘానికి మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా కొద్దిగా వివరిస్తాను, వినండి. యేసు ప్రభు శిలలో వేలాడుతున్నాడా లేదా? చూశారా లేదా? ఎక్కడ? ఆ శిలలో వేలాడుతుంటే కుడివైపున ఒక దొంగ, ఎడవైపున మధ్యలో ఆయన వేలాడదీశారు. ఆ వేలాడదీస్తున్నటువంటి ఆ యేసు ప్రభు వారు శరీరంతో మేకలు కొట్టబడ్డాయి. ఈ చేతికి కాళ్ళకి తలకి ముళ్ళ కిరీటం పెట్టబడి ఆ శిలలో వేలాడుతూ ఉంటే ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే రోజున మనం ఏం జ్ఞాపకం చేసుకుంటాము? శిలలో పలికిన 7 మాటలు జ్ఞాపకం చేసుకుంటాం. అందులో యేసు ప్రభు వారు ఒక మాట అంటాడు. ఏమిటో తెలుసా? రక్తమంతా కారి రక్తమంతా అయిపోయింది. ఆఖరికి యేసయ్య శరీరంలో రక్తం లేదు, ఏముంది? నీరుంది. నీరు కూడా కారి ఒక్క చుక్క నీరు లేకుండా ఆ శరీరం అలసిపోయి ఆయన ఇంచుమించు మధ్యాహ్న కాల 12 గంటల సమయంలో ఏమని అంటున్నాడు తెలుసా? నేను దప్పికొనుచున్నాను అన్నాడా లేదా? అంటే ఇప్పుడు కింద ఉన్నవాడు కొంతమంది మనుషులు ఉన్నారు, వారికి శరీరాలు, వారికి ప్రాణం, వారికి జీవం అన్నీ ఉన్నాయి కదా, వాళ్ళకి జాలి, కనికరం, దయ వాళ్ళకి ఉంది కదా. యేసు ప్రభు వారిని అడుగు, దప్పికొన్నాను అని యేసు ప్రభు అంటే ఇప్పుడు కింద ఉన్న వాళ్ళు ఏమి ఇవ్వాలి? ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చి వందనాలు అన్నా అంటారు, బాగుంటుంది అక్కడి వరకు. అప్పుడు కొంతమందికి తెలియదు, పాపం కొంతమందికి తెలిసిన వాళ్ళు అయితే అబ్బో ఎక్కడి నుంచి వచ్చాడో పాపం పాస్టర్ గారు అని చెప్పి ముందు నీళ్ళు తాగయ్యా అంటారు కదా. ముందు అన్ని తెలిసిన వాళ్ళు, క్రమాలు తెలిసిన వాళ్ళు అయితే, ఏం తెలియని వాళ్ళు ఓకే అట్లా కూర్చొని ఎప్పుడైనా వాడు మేము బాగుందా అంటుంటారు. అని అప్పుడు అక్కడ లేక అంటే అప్పుడు అవకాశం అంటారు. అంటే ఒక సాధారణ మనిషిని తిప్పగడితే కొంతమంది నీళ్ళు ఇస్తారండి. ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా ఏమడుగుతున్నాడు? శిలువలో దాహం అడుగుతున్నాడు. ఎందుకు దాహం అడగాలి ఆయన అంటే, ప్రతి శరీరము ఎంత నువ్వు బిర్యానీలు తిన్నా, ఎంత చికెన్ మటన్లు తిన్నా, ఆఖరికి ప్రాణం విడిచేటప్పుడు ఏం కోరుతా తెలుసా? ఒక చుక్క నీరు. ఏ వ్యక్తి అయినా కూడా నీళ్ళు అడుగుతాడు. ఆహారం పెట్టండి అన్నాడు. యేసయ్య కూడా శరీరంలో నీళ్లు కూడా అయిపోయి రక్తమంతా అయిపోతే దప్పుగేస్తుంది అంటే వాళ్ళు ఏమి ఇచ్చారు తెలుసా? చేదు రసాన్ని చిరకపుచ్చుకొని ఆ చేదు రసాన్ని అంటించి, నోరు తెరు యూదుల రాజా, నోరు తెరు, ఇదిగో నిన్ను నువ్వు రక్షించుకుంటావు కదా, నోరు తెరు. యేసయ్య ఆ నాలుగుకి అంటించిన చేదు రసాన్ని ఏమండి నోటికి అంతగానే చేదు రసాన్ని ఇచ్చారు. దాన్ని మింగలేదు, పూర్ణంశేశాడు. అసలు నేను ఇక్కడ మీకు ఒక మాట చెప్తున్నాను. దేవుని సంఘమైన ఈ శరీరానికి మనం ఏం పోసేవాళ్ళకు ఉండాలి తెలుసా? నీళ్ళు అడిగినప్పుడు నీళ్లు పోసేలాగా ఉండాలి, కానీ చేదు పోసేవాళ్ళలాగా ఉండకూడదు. ఏ నీళ్ళు కూడా రకరకాలు ఉన్నాయి. ఉప్పు నీళ్ళు ఉన్నాయి, సప్పు నీళ్ళు ఉన్నాయి, ఇంకా మంచి నీళ్ళు. దేవుడు అడిగేది ఏ నీళ్ళు? సంఘములో కూడా అందరూ మంచి నీళ్ళలాగా ఉండరు. కొంతమంది ఉప్పు నీళ్ళలాగా ఉంటే ఉప్పు, ఇంకొంతమంది చేదు నీళ్ళు, ఇంకొంతమంది సప్పు నీళ్ళు. ఆ సప్పు ఊకొస్తుంటాయి, అంటుంటాయి, పోతుంటాయి. దేవుని బిడ్డలారా,
దేవుని శరీరం అనే ఈ సంఘాన్ని నీ కొరకు నా కొరకు రక్తాన్ని కార్చిన యేసయ్య ఆయన సంఘం కట్టమని చెబితే ఈ శరీరాన్ని కొరకు నువ్వు ఏం పోయాలో తెలుసా? మంచి నీళ్లు పోసేవాడులాగా మన ముందు మార్చబడదుము గాక. ఆమె చెప్పండి గట్టిగా. ఆ దినంలో వాళ్ళు ఏమడిగా, యేసయ్య ఏమడిగాడు? నీళ్ళు అడిగాడు. వాళ్ళు ఏమిచ్చారు అంటే ఇప్పుడు యేసయ్య శరీరం ఏమి చెప్పుకున్నాము? దేవుని సంఘం అన్నాం కదా. శరీరం అన్నాక తప్పికొంటుంది అంటే నేను అంటాను, సంఘం బలపడాలంటే, సంఘం అభివృద్ధి చెందాలంటే, సంఘం సంపూర్ణతకు రావాలి అంటే మనం ఏం చేయాలి తెలుసా? అప్పుడప్పుడు మన ఇంటి ముందు విత్తుకున్న విత్తనానికి భూములకి పాతిన వెంటనే ఏం చేస్తాము? పోస్తారు లేదు ఎవరైనా. ఎలాంటి మొక్కనైనా సరే మనం ఏ మొక్కలు అది విత్తుకోగానే దాన్ని భూమిలో పాతుకోగానే ముందు పోసేది నీళ్లు పోస్తాం. నీళ్లు పోయంగా అది పోసే కొద్దీ ఏమవుతుంది? మొక్క ఎదుగుతుంది. అదే మహావృక్షంగా మార్చబడి అబ్బా ఎండాకాలం వచ్చింది, ఈ చెట్టు కాడ కూర్చుందాం చల్లగా అంటావనవా? అంటాం. అంటే నీ నీడ రావాలి అంటే, అది నీకు మహావృక్షంగా నిన్ను కాపాడాలి అంటే నువ్వు ముందేం చేయాలి? నీళ్లు పోయాలి. కొంతమంది నీళ్లు పోయారండి, చేదు పోస్తుంటారు. ఏం పోస్తుంటారు? సంఘం అనేది శరీరం నీళ్లు అడుగుతుంది. అంటే నీళ్ళు అంటే మీరు అనుకునేది అన్నా మరి ఎనగడలు తెచ్చేయమంటామన్నా అనేరు మీరు. నీళ్ళు అంటే ఆ నీళ్ళు కాదు. దేవుడు యేసు ప్రభు వారు నీళ్లు తప్పుకొనింది. ఆయన ఏమన్నాడు తెలుసా? ఆత్మల దాహం గురించి అన్నాడు. దేని గురించి? ఈ సంఘానికి ఆత్మల దాహం అనేది ఎంత మంది వచ్చినా వద్దంటది సంఘము. చెప్పండి, వద్దంట. సంఘం అనేది మనం నీళ్లు పోసే వాళ్ళలాగా ఉండాలి. ఆ సంఘం ఎంతసేపు ఉన్నా మనకి దేవుడు ఏం మేలు చేశాడు, దేవుడు మాకేమి ఇచ్చాడు, దేవుడు మాకు ఇట్లేం చేశాడు అట్లే అనేది ఆలోచన ప్రతి ఒక్కరి నోట్లో ఉంటుంది. కానీ మేమేం చేస్తున్నాము? దేవుని సంఘానికి, దేవుని కొరకు కనీసం నీళ్ళు పోస్తున్నామా? మంచినీళ్ళు అడుగుతుంది ఆ సంఘము, ఆ మంచినీళ్ళు పోసేలాగా ఉన్నామా లేకుంటే చేదు పోసేవాళ్ళలాగా ఉన్నామా? కొంత సంఘానికి వస్తుంటారు, ఇక్కడ మాట్లాడకుండా అక్కడ మాట్లా, మనుషుల మధ్య గొడవలు, మనుషుల మధ్య అసమాధానాలు. ఇదే చేదంటే. దేవుని బిడ్డలారా, మంచినీళ్ళు పోసేలాగా ఉండాలి. యేసు ప్రభు వారు ఆ యాకోబు బావి దగ్గరికి వెళ్ళి ఇంచుమించు 12 గంటలప్పుడు ఎర్రటి ఎండలో కాలినడక నడుచుకుంటూ వెళ్ళాడు. వెళితే యాకోబు బావి దగ్గర కనబడింది. యాకోబు బావి దగ్గర అక్కడే కూర్చున్నాడు. ఆ ఇంచుమించు 12 గంటలప్పుడు ఏమొచ్చింది ఆయనకి? దాహం వేసింది. దాహం వేస్తూ అడగ కూర్చుంటే ఆ సమయానికి ఒక స్త్రీ వచ్చింది కదండి. ఎవరమే? చెప్పండి, ఎవరమే? సమరయ స్త్రీ. ఆ సమరయ స్త్రీ కడుపులో సంకులు బెందు పెట్టుకొని వచ్చింది. వస్తే యేసు ప్రభు వారు అక్కడ కూర్చున్నాడు. అమ్మా నాకు దాహం వేస్తుంది అంటాడు. ఆమె ఏమంటది? నీవేమో యూదుడివి, నేనేమో సమరయ స్త్రీ. లోకమంతా మేము పాపమని పచ్చబొట్టు పోస్తే నీవేమో నన్ను నీళ్ళు అడుగుతావు, నేను దాహము ఏదో మొత్తానికంటే. యేసు ప్రభు అంటాడు, అమ్మ నీళ్లు పోయడానికి కులం మతం మనకి ఎందుకు? నీది పాపాత్మురాలు అయితే ఏమి, నీతి మంత్రాలు అయితే ముందు నాకు దాహం వేస్తుంది, దాహమే అంటాడు. యేసు ప్రభు జీవితంలో 33.5 సంవత్సరాల్లో నేను దాహం వేశాను అన్నట్లుగా ఎక్కడ రాయబడలేదు. 2 చోట్ల రాయబడ్డాయి. ఎక్కడెక్కడ చెప్పండి. ఒకటి శిలలో విరాడుతున్నప్పుడు అడిగాడు. రెండవది సమరయ స్త్రీ దగ్గర అడిగాడు. ఎందుకు నీళ్ళ గురించి అడిగాడు? ఆమెను అన్నం అడగొచ్చు కదా, అమ్మ నాకు అన్నం ఆకలేదు అనొచ్చు కదా. నీళ్ళు అంటే, నీళ్ళు ప్రతి మనిషికి ఏం తెరుస్తుంది? దాహం తెరుస్తుంది. ఆమె వచ్చి ఆమె అడిగితే ఆమె అంటదా అట్లా అంటే యేసయ్య అంటాడమ్మా అవంతా ఎందుకులేమో నిలబోయి అంటే ఆ స్త్రీ పాపాత్మురాలే కావచ్చు, కానీ యేసు ప్రభుకి ఏం పోసింది? నీళ్లు పోసింది. ఎప్పుడైతే నీళ్లు పోసిందో, నీళ్లు పోసిన ఆయన రుణాన్ని తీర్చుకునింది. హల్లెలూయా! ఎలా రుణాన్ని తీర్చుకునింది తెలుసా? తన పాపం అంతా ఎప్పుడైతే యేసయ్యకి దాహం ఇచ్చిందో, దాహం తాగాడో వెంటనే అంటాడమ్మా నువ్వు ఇచ్చిన నీళ్లు నన్ను తాగాను, మరలా కాసేపు దప్పికొంటాను, కాసేపటికి మరి నేను ఇచ్చే నీళ్లు నువ్వు త్రాగితే మరి ఎప్పుడు అవి కాశ పుట్టింది. ఎట్లయ్యా మరి ఆ నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి? మరి ఆ నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి అంటే యేసయ్య అంటాడు, ముందు నీ భర్తను పిలుచుకొని
అంటే ఆమె జీవితాన్ని కనివిప్పు చేయడానికి కొరకు, ఆమె జీవితాన్ని మార్చుకోవడానికి కొరకు యేసు ప్రభువారు అమ్మ నువ్వు అట్లాంటిది ఇట్లాంటి ముందుగా అనలేదు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడు యేసయ్య, అమ్మ నీకు 5 మంది భర్తలు నీకు ఇప్పుడున్నవాడు, ఆ మాట విన్నగానే సంకలో ఉన్న ఆ కడవ, ఆ కుండ అక్కడ వదిలిపెట్టి గ్రామంలోకి వెళ్ళి యేసయ్య దగ్గరికి అందరిని తీసుకొని వారికి సువార్త వినిపించింది. హల్లెలూయా. అయితే నేను చెప్పే మాట ఏమిటో తెలుసా, ఈరోజు మనం అందరం పాపులమై ఉండొచ్చు. మనం అందరము ఎవరు నీతిమంతులు కాదని వాక్యం అంటుంది. అయితే మనము పాపమైనా, నీతిమంతుడు అయినా, దుర్మార్గుడైనా, దుష్టుడైనా, కానీ దేవుడు అడిగినప్పుడు ఏం చేయాలంట? నీళ్లు పోయాలి. నీళ్లు పోస్తే దేవుడు నీకు ఎప్పుడు తప్పుకొని దాహాన్ని నీకు ఇస్తాడు. ఈ సంఘానికి ఎవరైతే ఎంత నీళ్లు పోస్తారో అంత సంఘాన్ని ఆకలి తీరుతుంది సంఘానికి. ఆ నీళ్ళు ఏమిటంటే నీవే ఒక నీళ్లుగా మారాలి. క్రమంగా వచ్చే విషయంలోనైతే మందిరానికి, సేవకు సహకరించే విషయంలోనైతే, పరిచయం చేసే విషయంలోనైతేనేమి, అన్ని విషయంలో మనము ఆ మంచి నీళ్ళు వల్లే దేవుని సంఘంలో ఉండాలి. అదే మనం చేయవలసినటువంటి దేవుని సంఘానికి మేలు. అదే కోరుకుంటాడు. ఎందుకంటే నీ కొరకు, నా కొరకు దేవుడు ఏం చేశాడు? కలవరి శిలలో తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. 39 కొరడ దెబ్బలు, వాళ్ళంతా గాయాలు. ఒక మనిషి బెత్తంతో కొడితేనే ఈరోజు ఎంతో బాధపడతాము. మరి 39 కొరడ దెబ్బలు, ఉమ్మివేశారు. ఇదంతా దేని కొరకు అంటే నా సంఘము కట్టబడాలని కొరకు. హల్లెలూయా. దేవుని సంఘం అనేది ఒకటి ఉంది. ఆ సంఘం కట్టబడాలనేది దేవుని కోరిక. ఇంకొక విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్తాను. సంఘానికి మనం ఏం పోయాలంట? చెప్పండి, ఏం పోయాలి? నీళ్లు పోయాలి కదా. ఏ నీళ్ళు అవి? మంచి నీళ్ళే, చేదు నీళ్ళు కాదు, ఉప్పు నీళ్ళు కాదు. ఇంకొక ఆయన కూడా సంఘానికి నీళ్లు పోసిన వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. హూ ఇస్ ద మ్యాన్? చెప్పండి, ఎవరైనా చెప్పండి. వచ్చే వారం ప్రయోజనం ఇస్తాం. మీరు ఇట్లున్నారు. నీళ్లు పోసాడు ఆయన. ఎవరైనా ఇంకా క్లుప్తంగా చెప్పుతున్నా, మీకు క్లూ ఇద్దునా. పాత నిబంధన గ్రంథంలో ఉంటాడు ఆయన. ఎన్నోసార్లు విన్నాం కూడా. అదని చెప్పండి. మిమ్మల్ని బైబిల్ స్టడీలో పెట్టాలి. మిమ్మల్ని ఒక్కోసారి అందరు గంట సేపు మోకాళ్ళ మీద నిలబెడతాను అనిపిస్తుంటుంది. మీరేమో మాటింటారు. ఒక ఆయన ఉన్నాడు, ఎవరో తెలుసా? ఏలియా. చెప్పండి ఎవరు? ఎప్పుడు పోసాడన్నా నీళ్ళు అనొచ్చు. మీరు చెప్తాను వినండి. ఆహాబు, యెజెబెల్ రాని 2 భార్య భర్తలు ఉన్నారు లేదా? ఉన్నారు. వాళ్ళ దినాల్లో ఆ కాలంలో ఏలియా కూడా ఉన్నాడు. ఈ ప్రజలు 2 రకాల తలంపులు కలిగి జీవిస్తుంటారు ఆ దినాల్లో. అంటే 2 తలంపులు అంటే ఇక్కడ యెహోవాను అనుసరిస్తుంటారు, అప్పుడప్పుడు బయలుదేవతను కూడా, అంటే విగ్రహార్థం చేస్తుంటారు. దేవుని నమ్ముకునేది ఆ జీవితాన్ని జీవిస్తున్నారు. వాక్యం ఏమంటుంది? నువ్వు చల్లగానే ఉంటే దేవుళ్ళైనా స్థిరంగా ఉంటూ, లోకంలోనైనా స్థిరంగా 2 రకాలుగా ఉండొద్దని దేవుడు అన్నాడు. ఆ దినాలు అట్లుంటే ఏలియా గమనించి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ప్రజలారా, జనులందరితో ఒక మాట అంటాడు, మీరు ఎన్నాళ్ళ మట్టుకు 2 తలంపుల మధ్య ఉంటారు? నిజమైన దేవుడు యెహోవా దేవుడే అని ఇస్తే ఆయనను కొలవండి, ఆయన్ని ఆరాధించండి, లేకపోతే బయలుదేరుతానని అనుసరించండి. మీరు 2 దిక్కులు ఉన్నారేమే అని చెప్పి దేవుని రుజువు ఏమిటో ఆయన రుజువుపరచడానికి ఒక పందెం కడతాడు. మీరు ఒక ఎద్దు తీసుకోండి, నాకు ఎద్దు ఇవ్వండి అని. బయలు ప్రవక్తను ఆరాధించేవాళ్ళు 400 మంది ఉంటే ఆ గడ స్తంభాలను పెడతారు చూడండి ఊరిలోనో. ఆ దేవతను ఆరాధించేవాళ్ళు 450 మంది ఉన్నారు. మొత్తం ఎంతమంది వాళ్ళు? 800. ఇప్పుడు జీవం కలిగిన దేవుని ఒక్కడే సేవిస్తున్నవాడు ఎంతమంది? ఒక్కరే. ఇప్పుడు పనికిరాని దేవుళ్ళని అన్ని ఆరాధిస్తున్న వాళ్ళు ఎంతమంది? 850 మంది. వాళ్ళతో వచ్చి ఈయన పందెం కడతాడు. వాళ్ళు అన్నారు, సరే మాకెద్ది, మా దేవుని మేము ఆరాధిస్తాం, మీ దేవుని నువ్వు ఆరాధించు. ఎవరు ఆకాశం నుంచి అగ్ని కురిస్తే ఆయన నిజమైన దేవుడు అని పందెం కడితే అప్పుడు ఏం చేస్తాడు ఏలియా? మీరే ముందు ప్రార్థన చేయండి, ఎద్దుని తీసుకోండి అంటాడు. ఎద్దుని తీసుకొని ముక్కలుగా నరికి తునుకలు అట్లే రాయబడింది. తునుకలుగా నరికి ముక్కలు చేసుకొని అదేం చేయాలంటే మీ దేవతను ప్రార్థించేటప్పుడు మీరు ఏం చేయాలి? కట్టెలు పెట్టాలి. కట్టెల మీద మాంసాన్ని మాత్రమే పెట్టాలి, కానీ కింద మంట వేయకూడదు. వాళ్ళు అట్లే చేశారు. కట్టెలు పెట్టి ఎద్దు ముక్కలన్నీ అక్కడ పెట్టి
దేవా అని ప్రార్థన చేస్తాడు. ఎంత ప్రార్థన చేసినా, ఎంత చొక్కదించుకున్నా, ఎంత అరిసి గేలి చేసినా ఒక్కటంటే ఒక దేవుడు ఏలి అంటాడు మధ్యాహ్నం. అప్పుడు మధ్యాహ్నం వరకు అరిశారు. ఏలియా చూసి టైం చూసుకుని, మీ టైం అయిపోయింది కదా, మీ దేవుడిని ఏడ నిద్రపోతుంటాడులే, ఇప్పుడు నా సమయం వచ్చింది, నా దేవుని కార్యం రుజువు చేసుకున్న సమయం వచ్చిందని నిలబడ్డాడు వచ్చి. అప్పుడు ఏలి ఏం చేశాడు తెలుసా? వాడులాగా మూర్ఖక్క ప్రార్థన చేయలేదు, మూర్ఖత్వం అనే విశ్వాసం చూపలేదు. ఏలి ప్రార్థన ఏమిటంటే, ఏలి ఎప్పుడైతే ఆ ఎద్దును ముక్కలుగా నరికాడో, నరికిన తర్వాత ఆ మాంసాన్ని అక్కడ పెట్టి ఆయన చేసిన ముందు పని ఏమిటంటే, ముందు యూదా గోత్రం సంబంధితులు 12 గోత్రాలకు సంబంధించిన వాళ్ళు 12 గోత్రపు ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క రాయి చెప్పున 12 రాళ్ళు తీసుకొని గర్రని బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టినప్పుడు ఏమేం చేశాడు ఆయన? చదవండి, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 33వ వచనం. మొదటి కట్టెలను క్రమంగా పేర్చి ఎద్దును తునుకులుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపుమని పశు మాంసం మీద కట్టెల మీద పోయుడని చెప్పాను. అదైన తర్వాత 2వ మారు ఆ ప్రకారమే చేయడని అతడు చెప్పగా వారు 2వ మారును అలాగే చేసిరి. 3వ మారును చేయుచుండగా వారు 3వ మారును చేసిరి. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠము చుట్టూను పొర్లి పారెను. మరియు అతడు కందకము నీళ్లతో నింపెను. గట్టిగా హల్లెలూయా. బలిపీఠం అంటే ఏమిటి? బలిపీఠం అన్న దేవుని సంఘమే. బలిపీఠం అన్న దేవుని సంఘమే. ఈ ఏలి చేసిన ప్రార్థన ఏమిటంటే, ఆ రాళ్ళు ఎప్పుడైతే గర్రను కట్టాడో దాని మీద కందకాలు ఇవల్లి పెట్టి ఏం చేశాడు తెలుసా? నీళ్లు పోసాడు. ఏం పోసాడు? నీళ్లు పోసాడు. నీళ్లు పోసి అప్పుడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే ఆకాశం నుంచి ఏం కురిచింది? అగ్ని గురించి ఆ మాంసాన్ని దహించి వేసిందంట. దహించి వేసిన వెంటనే అక్కడున్న ఆ బయలు ప్రవక్తలందరూ కూడా దాన్ని చూసి ఆశ్చర్యపోయి యెహోవాయే దేవుడు, ఆయనే నిజమైన దేవుడు అని కేకలు పెట్టి అరుస్తూ ఉన్నారు. ఆ దినాల్లో అందరిని తీసుకుని వెళ్ళి 850 మందిని అక్కడ హతమార్చినట్లుగా లేఖనాలు చెప్తున్నాయి. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఈ దేవుని సంఘం అనే శరీరానికి ఏం పోసేవాళ్ళు లాగా ఉండాలి? మంచి నీళ్లు పోసేవాళ్ళు లాగా ఉండాలి. ఈ మంచి నీళ్లు ఎప్పుడైతే మనం పోస్తామో అది తప్పిక తీర్చుకున్న ఈ సంఘము నీకు తిరిగి ప్రతిఫలాన్ని ఇస్తుంది. నీ పోసిన నీళ్లు ఎప్పటికి వ్యర్థమో కాదు, తిరిగి ప్రతిఫలం ఇస్తుంది. ఆ శరీరానికి అవసరత ఏమిటో మనం గుర్తెరిగి మనం ఏం చేయాలంటే మంచి నీళ్లు పోసేవాళ్ళు లాగా ఉండాలి, కానీ చేదిచ్చేటువంటి వాళ్ళుగా ఉండకూడదు. సంఘంలో చేదుగా ఉండకూడదు, అసూయతో ఉండకూడదు, కోపాలు, ద్వేషాలు, మద మస్తరాలతో ఉండకూడదు. ఎంతసేపు ఉన్న మంచి నీళ్ళు. అందుకని పౌలు గారి ఉన్న దినాల్లో ఒక సంఘంలో గొడవ వచ్చింది. కొంతమంది అయితే ఏమన్నారు, అక్కడ 2 వర్గాలు అయిపోయాయి. ఏమంటున్నారు? కొంతమంది ఏమేమో అపోల్లో వాళ్ళము, అపోల్లో అంటాడు. ఇంకోళ్ళు అంటారు, ఇంకొంతమంది గుంపు అంటారు లేదు మేము పౌలు వాళ్ళము, మా సేవకుడు పౌలు. వీళ్ళు అంటారు లేదు మా సేవకుడు అపోల్లో. ఆ పౌలు గారు అంటాడు, పౌలు ఎవడు, అపోల్లో ఎవడు? సంఘంలో భేదాలు ఎందుకు? సంఘంలో మీకు అసూయలు ఎందుకు? సంఘంలో కుల మతాల విభేదాలు ఎందుకు అని చెప్తే ఏమంటాడు తెలుసా? చదవండి. సార్ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6-8. మొదటి కొరింథీ 3వ అధ్యాయం 6-7-8. వృద్ధి కలుగజేయవాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగజేయ దేవునిలోనే గాని నాటు వాళ్ళనైనను నిలిపోయే వాళ్ళనైనను ఏమీ లేదు. నాటువాడు నిలిపోయేవాడును ఒక్కటే. ప్రతివాడు తాను చేసిన కష్టం కొలిది జీతము పుచ్చుకొనును. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయంగా దేవుని గృహమునై ఉన్నారు. గట్టిగా లేని చెప్పండి. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని శరీరం అనే సంఘంలో కుల మతాల విభేదాలు ఉండకూడదు. ఏముండాలంటే అందరూ ఐకమత్యముతో ఏకాగ్రతతో ఉండాలి. వాళ్ళు వీళ్ళు ఆయన అనేటువంటి ఈ భావం అనేది
ఉండకూడదు వాక్యం అంటుంది. అందుకే కొంతమంది దుష్టుల సంఘాలను కట్టుకొని దేవుని సంఘాన్ని పాడు చేస్తున్నారు. భక్తిహీనుల సంఘాన్ని దేవుని సంఘంగా మార్చుకొని పాడు చేస్తున్నారు. అందుకే ఆ సంఘముల గురించి ఎవరికి చింత? పౌలు గారికి చింత. ఒకటి, ఈ దేవుని శరీరం అనే సంఘానికి ఏం పోయాలంటే మొదటిగా నీళ్లు పోయాలి. మరి రెండవది ఏం చేయాలి? రెండో పాయింట్, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం త్వరగా. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10. నా మందిరములో ఏముండాలంట? ఆహారం ఉండునట్లు 10వ భాగమంతా మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ పంటను తినివే పురుగులను నేను గద్దించదను, అవి మీ భూ పంటను నాశనం చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పక ఉండునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా. ఒకటి, దేవుని శరీరం అనే సంఘంలో ఏం పోయాలి? మొట్టమొదటిగా మనము నీళ్లు. ఏ నీళ్లు? మంచి నీళ్లు పోసేవాడు లాగా ఉండాలి. రెండవదిగా ఏంటి? ఈ దేవుని శరీరం అనే సంఘంలో రెండవదిగా ఇంకేం పోయాలి? ఇంకేం చేయాలి మనం అంటే ఆహారం పెట్టాలంట. ఏం పెట్టాలి చెప్పండి? ఏం పెట్టాలి? ఇక్కడ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. అయ్యా, ఆహారం ఏమైనా తింటదే? సంఘం అంటే ఆహారం ఏంటికి తింటదే అనొచ్చు. ఆహారము సంఘం తినదు. సంఘం అంటే మనమే కదా. ఆ సంఘములో ఉన్న ఈ దేవుని శరీరం అన్న సంఘంలో అమర్చబడిన మనకు ఆహారం అవసరమా కాదా? అవసరమే కదా. దేవుడు చెప్పిన మాట, ఒక ప్రవక్త చెప్పిన మాట కాదు, నాలాంటి వ్యక్తి చెప్పిన మాట అంతకంటే కాదు. ఇది మాట సాక్షాత్తు ఎవరు చెప్పారు తెలుసా? దేవుడే చెప్పాడు. ఏమని? నా మందిరములో ఏముండాలి? ఆహారం ఉండాలి. ఏముండాలి చెప్పండి? ఏముండాలి? ఎందుకు ఆహారం అంటే మందిరానికి వచ్చే ప్రజలకు మనం ఆహారం పెట్టేవాళ్ళలాగా ఉండాలి. ఈ 10వ వంతు ఎందుకై అవసరం? దశభాగం ఎందుకు మనం ఇవ్వాలంటే ఏదో సేవకుడు పుచ్చుకొని ఆస్తులు సంపాదించుకొని సుఖంగా బ్రతకడానికి కొరకు కాదు. మరి దేని కొరకు దశభాగం ఇవ్వాలంటే సేవకునికి ఇచ్చే ప్రతి రూపాయి సేవకుడు ఏం చేస్తాడు? దాన్ని కూడబెట్టి ఈ పరిచర్యకి ఇంత, ఈ సంఘానికి, ఇది మన సంఘానికి దేవుడు ఇచ్చింది ఇంత 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 అని చెప్పి ఆ డబ్బును పోగు చేసినటువంటి ఆయన దేవుని కొరకు ముందు ఏం చేయాలంట? డబ్బును, ఆహారం లేకపోతే ఆహారం, ఏదైనా అవసరాలు ఉంటే అవసరతలు. ఇది చేసేటప్పుడు ఒక ఆయన పిలుచుకొని వచ్చి అడిగాను. మామూలు అదేది సీలింగ్ లాగా చేయన్నా అని చెప్తే ఆయన ముస్లిమ్స్ ఆయన, సార్ 15,000 అవుతుంది సార్ అన్నాడు. ఎంతట? 15,000 ఎక్కడి నుంచి చేస్తుంది? దొంగతనం పోలేమని ప్రార్థనలు అడిగితే దేవుడు అన్నాడు, ఒక మంచి ఆలోచన ఇచ్చాడు. బాబు, మనకి ఆడంబరాలు అవసరం లేదు, ఇప్పుడే నేను ఇచ్చినప్పుడు నువ్వు తీసుకో, ఉన్న దాంట్లోన తృప్తికి వెళ్ళు. కష్టంతో కట్టే సంఘాలు ఎట్లుంటాయి నీకు కూడా అనుభవాలు వస్తుందని ఒక ఆలోచన నాకు ఇచ్చి 10 మంది రకాల సేవకులు అట్లా అనుసరించారు కదా. వాళ్ళ జీవితాలు కొద్ది జ్ఞాపకం చేసుకొని ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటే ఒక సేవకుడు అవన్నీ ఏంటికన్నా ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచన చెప్తే అప్పుడు ఇట్లా చేసాం. ఖర్చు ఎంత ఉంటుంది చెప్పండి? 1600 అయింది అంతే. నేను అంటాను, ఈ మాటలు ఇప్పుడు మీకెందుకు చెప్తున్నానంటే మీరు సంఘస్థులు కనుక, నేను సేవకుడు కనుక చెప్తున్నా. అవసరమా చెప్పేదంటే అవసరమే. ఎందుకంటే సంఘము అంటే దేవుని శరీరానికి, మన శరీరానికి ఏదైనా మరకబడినా అట్లా ఉంటామా? కడుక్కుంటాం. మన శరీరానికి గాయమైతే 10 రకాల డాక్టర్లు తిరిగి డబ్బు పోగొట్టుకొని కూడా బాగు చేయించుకుంటాం. మరి శరీరం అనే సంఘానికి. అందుకే దేవుడు అంటున్నాడు, చాలాసార్లు బాధపడుతున్నాడు, సంఘంలో ఆహారం ఉండాలి. సంఘంలో ఎప్పుడు ఆహారము సమృద్ధిగా ఉండాలి. ఎందుకంటే అనాథులు వస్తుంటారు సంఘానికి,
పాపులు వస్తుంటారు, ఆకలి తప్పులు కలిగిన వాళ్ళు వస్తుంటారు. కన్నీళ్ళు బాధలు, ఎవరు ఏ బాధలతో వచ్చేది మందిరానికి చాలా మంది వస్తుంటారు కనుక వాళ్ళందరికీ ఆత్మీయ ఆహారంతో పాటు శారీరకమైన ఆహారాన్ని కూడా. అందుకే దేవుడు అన్నాడు, నా మందిరములో ఏముండాలి? ఆహారం ఉండాలి. కొంతమంది ఎంతసేపున దేవుడు మాకేమి ఇచ్చాడు అంటారు, కానీ దేవుడు మనకి ఏం చేసాం, దేవుడికి మనం ఏం చేస్తున్నామనే ఆలోచన, చింత ఒకరికంటే ఒకరికి లేదు. సేవకుడు కాబట్టి దేవుడికి ఒక రోజు లెక్క చెప్పాలి కాబట్టి తను కడుపు కట్టుకొని నిద్రాహారాలు మాని ఉపవాసాలుండి కష్టపడి ఈ సంఘం అనేది ప్రజలకు తెలిసినా తెలియకపోయినా సేవకుడు నిర్లక్ష్యం చేయకూడదు కదా అని చెప్పి సేవకుడు కడుపు కట్టుకొని కూడా తాను సుఖంగా కడుపు నిండా ధనం తినేది కూడా ఒక అన్నం ముద్ద తక్కువ చేసుకుని ఇంత దేవుని కొరకు ఇంత ప్రయాస పడతాడు. ఎందుకంటే దేవుని శరీరమైన సంఘం ఇది. మన కడుపుకు మనం తక్కువ చేసుకోవచ్చు, కానీ దేవుని సంఘానికి కొనే శరీరానికి ఏది తక్కువ చేయకూడదు. ఈరోజు మన పంటలను ఎందుకు పురుగులు తింటున్నాయి? ఎందుకు నష్టం వస్తున్నాయి? ఎందుకు సరైన వర్షాలు రావట్లేదు? కడవరి వర్షాలు, తొలకరి వర్షాలను ఉన్నాయి. తొలకరి వర్షాలు రావాల్సిన వర్షాలు తొలకరి వర్షాలు రావట్లేదు. చేతికి పంట వచ్చిన తర్వాత ఏదో ఇంక రేపమాప పంట పొలం తీసుకొని తిందామనే సరికే నాశనం ఎందుకు అయిపోతున్నాయి అంటే మనకి దేవునికి ఇచ్చేది లేదు. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే మన పంట పొలాలకి పురుగులకు అనుమతిస్తాడు. వెళ్ళు ఆ పత్తి పొలంలోకి వెళ్ళి రాలిపో, కాయ రాలిపో, ఆ పురుగును తిరుగు, ఆకంతా పచ్చగా చేయి. ఆ పురుగుకి ఎప్పుడైతే గద్దిస్తాడో, దానికి ఆగ్నేయిస్తాడో ఆ పురుగు వెళుతుంది. కొంతమంది అంటుంటారు, అయ్యా నేను మందు కొట్టిన పురుగులు చావాలని చచ్చిపోలేదు, ప్రార్థన చేయన్నాడు ఒక ఆయన. నువ్వెంత ఇచ్చా దేవునికన్నా? నేను పుట్టినప్పటి నుంచి ఇప్పుడు రూపాయి ఇచ్చిన పిసినారి. నీ ఎట్లా అనుకో, మరి దేవుడు ఏమంటే ఏమిస్తాడు? నష్టం కాకుంటే ఏముంటుంది? దేవుని మందిరంలో ఆహారం అనేది ఉండాలి కదా. అందుకే మన సంఘంలో 6 కుటుంబాలకి ఏమి ఇచ్చాం బాధ్యత? ప్రతి నెల ఒక కుటుంబము. ఎందుకు ఇదేమో మాకేం తక్కువయ్యా, మేమేం పెట్టలేక చేతగాక. సంఘానికి కూడా బాధ్యత ఉండాలి. ఏదో వచ్చాం పోయామన్నట్టు కాదు. ఈ సంఘం అనేది, శరీరం అనే సంఘము నీ ఒక పాటు కదా, ఒక కాలో చెయ్యి అనుకో. అందుకే 6 మందికి ఇచ్చాను. కొంతమంది బాధ్యతకు ప్రవర్తిస్తాను, కొంత బాధ్యత లేకుండా నాశనం చేయకుండా దేవుడు ఏం చేస్తాడు? నీ ఇంటిని నువ్వు నిర్లక్ష్యం చేసుకో, నీ ఒంటిని నువ్వు నిర్లక్ష్యం చేసుకో, కానీ దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసుకున్న వ్యక్తి జీవితంలో చరిత్రలో బాగుపడినట్లుగా ఎవరు లేరు. అది ఒకవేళ మన జీవితంలో ఎందుకు ఈ నష్టాలు, ఎందుకు ఈ అప్పులు, ఎందుకు ఈ బాధలు అంటే కొంతమందికి వాళ్ళ జ్ఞానం ఆధారం చేసుకొని అప్పులు తీర్చుకోవాలని చూస్తారు. నీ జీవితంలో అవుతుందా? దేవుడు అనుకుంటే 1 సంవత్సరం పంట పండిస్తే ఏమండి నీ అప్పులన్నీ తీరవా? ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడు మనకి ఏదైనా వ్యాపారం ఇచ్చాడు, ఉద్యోగాలు ఇచ్చాడు, ఏదైనా ఇచ్చాడు అంటే దేవుడు ఇచ్చింది ఏదండి? మనదంటే సొంతంగా చేసుకునేది భూమి మీద ఏది లేదు. అందుకే దేవుని మందిరంలో ఏముండాలి? ఆహారం ఉండాలి. ఈ ఆహారం పెట్టేవాళ్ళలాగా ఉండాలి. అది కూడా ఉన్నవాళ్ళు కాదు పెట్టాల్సింది. ఇది కూడా చెప్తున్నా, ఉన్నప్పుడు కాదు పెట్టాల్సింది, లేనప్పుడు పెడితేనే ఆశీర్వాదం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈరోజు చికెన్ చేసిన అక్క అనింది, డబ్బులు ఉన్నాయా చికెన్కి అనింది. నేను అన్నాను, ముందు అడిగేస్తే ఏ ఆహారం పెట్టినా మనం దేవుని మీద విశ్వాసంతో ఉండాలి. దేవుని బిడ్డలారా, అక్కడ ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపం చేసి ముగించేస్తాను. సారెపతి విధవరాలు ఉంది కదా, చాలా మందికి చాలాసార్లు విన్నాం కదా. ఈ సారెపతి విధవరాలు ఏలియా ఆ దినాల్లో ఉన్నాడు. భయంకరమైన కరువు వచ్చింది. కరువు వస్తే ఆకలి కొంటున్నాడు. అందరికీ కరువు వచ్చిపోయింది. పంటలు సరిగ్గా వర్షాలే లేవు, పంటలు ఎక్కడ పండుతాయి? ఆ స్థితి, కరువు కాటకాలు వచ్చేసాయి. వస్తే ఏలియా దేవి జీవం కలిగి దేవుని సేవకుడు కనుక దేవునికి మొరపెట్టాడు, ప్రభువా ఇదిగో ఆహారం లేదు నాకంటే. దేవుడు అంటాడు, ఏలియా కేరీతను వాగు దగ్గర అక్కడ నివాసం చేయి, అక్కడ నేను కాకులతో పెట్టి పోషిస్తాను, మనుషులతో కాదు. ఎవరితో పోషిస్తాడు? కాకులతో పోషిస్తాను నీకు. దేవుని మాట విని ఏలియా కేరీతు వాగు దగ్గర నిలబడి కొన్ని రోజులు అక్కడే గడిపాడు. రోజు కాకికి దేవుడు ఆజ్ఞ ఇచ్చేవాడు, కాకి వెళ్ళు, నా సేవకుడు ఆకలిగా ఉన్నాడు, వెళ్ళు
ఆ కాకి మాంసపు ముక్క, ఈ కాకులు ఏం చేస్తే మాంసాన్ని చూసేసరికి ఉన్నిస్తాయా? దొరికేసరికి ఇంకా తింటే లేదా? ఈ కాకి చూడండి ఎంత జ్ఞానం. దేవుని మాట విన్నది కాకి. ఆ నోటితో పట్టుకొని పోయి రోజు ఏలెక్కిస్తే ఏలే దాన్ని తీసుకొని తిని కడుపు నింపుకొని ఆ కెరీతు వాగులో ఉన్న నీళ్లు తాగి బతికేవాడు. అక్కడ కూడా నీళ్ళు అయిపోయాయి. మరలా దేవునికి మొర్ర పెట్టాడు, ప్రభువా ఇక్కడ కూడా నీళ్ళు అయిపోయాయి. దేవుడు అన్నాడు, ఏలియా నేరుగా సారేపతిని ఊరికి అక్కడ ఒక విధవరాలు ఉంది, ఆమె నా ఎందు విశ్వాసం ఉంచిన స్త్రీ, పేదరాలే కావచ్చు, వెళ్ళు. ఆమె కట్టుపులు ఏరుకొని ఆ కరువు కాలంలో ఇంట్లో కూడా బుడ్డలో ఇంతే నూనె, ఏమండి తొట్టెలో ఇంతే పిండి, ఆ పూటికి తిని చచ్చిపోదాం అనుకున్నారు ఇద్దరు తల్లి కొడుకు. ఏలేని దేవుడు అక్కడ పంపించాడు. నాకు ఈ మాట చదివినప్పుడల్లా బల విచిత్రం అనిపిస్తుంది. దేవుడు ఎందుకు లేని వాళ్ళ దగ్గరికి పంపించాలి? ఉన్న వాళ్ళ దగ్గర పంపించు కదా. అందరు పేదవాళ్ళే ఉంటారా దినాల్లో? ఉన్న వాళ్ళతో పంపించు కదా. అంటే కాదు కాదు, సేవకుడు నీ లేని వాళ్ళ ఇంటికి ఎందుకు పంపిస్తాడంటే, ఉన్న వాళ్ళ ఇంటికి పోయేవాడు సేవకుడు కాదు, లేని వాళ్ళ ఇంటికి పోయేవాడు, లేని వాళ్ళని ఆదరించేవాడు నిజమైన సేవకుడు. ఈరోజు కొంతమంది ఎట్లయిపోయారంటే సేవకులు, ఏం పెడితే వాళ్ళ ఇంట్లోకి. నేను అంటున్నాను, నా వంతుగా దేవుడే దీనికి సాక్షి. ఉన్న వాళ్ళ ఇంటికి పోయినట్లుగా నా సేవలో ఇంతవరకు ఒక రోజు లేదు. ఎంతోమంది ఇప్పటికి టీచర్లు పిలుస్తారు, అందరూ మా ఇంట్లోకి వచ్చి నెలలో ప్రార్థన చేసి ఏదో మా ఇచ్చింది తీసుకుని నువ్వేంటికి రావంటుంటారు. నేను బతకడానికి వచ్చాను, సేవకి బతకడానికి రాలేదు, బతికించడానికి వచ్చాను. హల్లెలూయా, దేవుళ్ళు బ్రతికించడానికి వచ్చాం. నన్ను బ్రతికించడానికి దేవుడు ఉన్నాడు అని చెప్తుంటాడు కొంతమందికి. దేవుడు బిడ్డలారా, మనుషులు తప్పుగా అర్థం చేసుకున్న దేవుడు, ఆ హృదయాన్ని చూసిన దేవుడు ఆయన అక్కడ పంపించేశాడు. ఆమెను అడిగాడు, అమ్మా నాకు కొద్దిగా దాహం వేస్తుంది, నీళ్ళు ఇస్తావా? ముందు భోజనం అడగలేదు, నీళ్ళు ఇస్తావని అడిగాడు. మరలా ఏమంటుందో అని ఏలి అంటాడు, అమ్మా అట్లా నీ చేత్తో ఇంత రొట్టె తీసుకొని వచ్చి అమ్మా అంటే ఆమె అంటది, అయ్యా మా ఇంట్లో ఉండేది ఇంతే పిండే, ఇంతే నూనె, నేను నా కొడుకు ఇద్దరు తిని చచ్చిపోదాము అనుకున్నాము, మరి నీకెక్కడ తెచ్చి పెట్టేదని. అమ్మా నా మాటినమ్మా. అదొక్క మాట వినింది, తనకున్న దాంట్లో ఒక అప్పం తీసుకొని వచ్చి ఇచ్చింది. సేవకుడు సంతృప్తిగా తిన్నాడు, తన కుమారుడు, ఆమె ముగ్గురు తిన్నారు. తిన్న ఆ చిన్న చిన్న ఆశీర్వాదము ఒక ముద్దే ఎంతవరకు అది ఆకలి తీర్చింది? భూమి మీద వర్షము కురిసేంత వరకు ఆ తొట్టులో పిండే నూనె అదే బతికిచ్చింది. హల్లెలూయా, జీవం కలిగిన దేవుని పేరు మీద చెప్తున్నాను ఈ పూట. ఒకవేళ నీకు తిండి తక్కువైందని బాధ చింతిస్తున్నావేమో, అప్పుల బాధతో బాధపడుతున్నావేమో, వాళ్ళు ఇల్లు అవమానంగా మాట్లాడుతున్నారని జీవిస్తున్నావేమో, ఎవరి మాట వినొద్దు. లేకున్నా కూడా దేవుని స్తుతించేది నేర్చుకో. అప్పుడు నీ ఇంట్లో సమృద్ధిగా దేవుడు ఆహారం నింపునుగాక. ముందేం చేయాలో తెలుసా? దేవుడు మనకిచ్చిన దాంట్లో మందిరంలో కూడా ఇంత ఆహారము పెట్టాలి. నీ వంతుగా దేవునికి ఇచ్చాడు వ్యాపారం, ఇచ్చాడు ఉద్యోగం, ఇచ్చాడు నీకు చేతి పని, ఇచ్చాడు పంట పొలాలు. ఇస్తే నువ్వేం చేయాలి? మందిరంలో నాకొద్దు, సేవకుని కొద్దు, దేవుడు సేవకుని పోషిస్తాడు. మందిరంలో ఏముండాలి? ఆహారం ఉండాలి. ఈ ఆహారం అనేది ఏం చేస్తుంది? 10 మందికి పెడతావు, అది నీకు ఏమవుతుంది? ఆశీర్వాదం వస్తుంది. ఆశీర్వాదం ద్వారా నీవు ఏది తరగని ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. సారపతి విధవరాలు ఆ విధంగా అనుసరించింది, ఆమె ఆశీర్వదింపబడింది. ఇంకా బోల్డ్ ఎంతమంది చెప్పుకుంటే చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ చెప్పుకోవడానికి సమయం లేదు కదా. అందరూ మన పూర్వీకుల చరిత్రలు చదవండి, వినండి. వాళ్ళందరూ కూడా అనుసరించారు, బాగుపడ్డారు, దీవింపబడ్డారు. కానీ ఈరోజు మనము ఎక్కడేసిన గొంగ ఎందుకు అలా ఉన్నామంటే మనకు పెట్టే గుణము లేదు. ఎంతసేపు ఉన్న దేవుడు ఏమి ఇచ్చాడు? ఇది ఇచ్చేది కాదండి, దేవుడు ఇచ్చేది ఇస్తాడు. ఎవరిని దేవుడు ఉపవాసం పెట్టడు. అయితే మనం ఏం చేయాలంటే దేవుని మందిరంలోకి ఏం తేవాలి? ఒకప్పుడు ఉన్న భక్తి, నేను చిన్నతనంలో ఉన్న భక్తి, చాలా మంది వాళ్ళ భక్తులు భక్తిహీనులు పక్కన పెట్టండి. నేను చూసిన వారికి ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు రోజు అన్నం చేసేటప్పుడు ఇంత పిడికిలు అన్నం, అది ఏమంటారు దాన్ని, బియ్యం పెట్టి వాళ్ళు ఏమైనా పంట పొలం మిరకాయలు పండినా పత్తి పండినా ఏదైనా పత్తి పండింది అనుకోండి, ఒక సంచి చర్చికి వాళ్ళు అట్లా చేసుకునే వాళ్ళు కొంత ఇప్పుడు కూడా ఉన్నారు కానీ కొన్ని చోట్ల. కానీ మన మందిరంలో లేకపోవడం చాలా దరిద్రం.
అది తెచ్చి ఆ వచ్చిన వారికి ఏం చేయాలి తెలుసు, మనము ఆహారము పెట్టేవాళ్ళలాగా ఉండాలి. యేసయ్య అంటాడు, ఆ అరణ్య మార్గంలో వెళ్ళినప్పుడు ఆయన్ని వెంబడిస్తూ ఎంతో మంది వెళ్ళారు. ఎంతో మంది వెళితే అక్కడికి యేసు ప్రభువు వారు వాళ్ళకి వాక్యం బోధిస్తుంటే వాళ్ళకి ఒక మాట అంటాడు. వాళ్ళు అయ్యా బోధకుడా, వీళ్ళు 3 రోజుల నుంచి ఈడ వాక్యం వినకంటే ఈడ ఉన్నారు కదా, మరి వాళ్ళు ఆకలి కొని ఉంటారు, వాళ్ళని ఇంటికి పంపించాలి కదా, పంపించేసి అన్నం తిని వస్తారంటే ఆయన అంటాడు యేసు ప్రభువు వారు, చదవండి ఆ మాట భలే ఉంటుంది. మత్తయి సువార్త 14వ అధ్యాయం 13, 14, 15, 16 వచనం చదవండి. ఇది ఒక్క మాట చదవండి, ముగిచ్చేస్తాను. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశములకు ఏకాంతముగా వెళ్ళెను. జనసమూహములు ఆ సంగతి విని పట్టము నుండి కాలినడక ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను. ఈ జనులు గ్రామములోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుకొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి. యేసయ్య ఏమంటాడు అక్కడ, వాళ్ళు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనము పెట్టండి. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు అరణ్యాలలో యేసు ప్రభు దేవుని వాక్యాన్ని వినడానికి వెళ్ళారు. వినిన వాక్యం వాళ్ళకు వాక్యాన్ని కడప నిండా హృదయం నిండా నింపుకున్నారు, కానీ వారి శరీరం బలహీనమైనది కదా, ఆహారం లేకపోతే ఈ శిష్యులు అంటారు, అయ్యా వాడు పొద్దు నుంచి ఇక్కడే ఉన్నారు, ప్రొద్దుగుంగిపోయింది, వాళ్ళు ఇంక భోజన పదార్థం కొనుక్కోవడానికి పంపిద్దాంలే, పంపే అంటే యేసయ్య అంటాడు వద్దు అని చెప్పి ఏమంటాడు, ఆ భోజనం ఎవరు కాదు, మీరే వారికి ఎవరు పెట్టాలంట, మీరే వాళ్ళకి భోజనం పెట్టండి. మరి ఇక్కడ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, యేసు ప్రభు వారు ఉన్నారు కదా, మరి ఆయన పెట్టొచ్చు కదా, ఆయన ఒక దేవుడు కదా, మన భాషలో చెప్పాలంటే ఆయన దేవుడు కదా, ఉష్ అంటే అట్లే ఇట్లా ఉంటారు కొంతమంది, ఉష్ అంటే ఆడవు అన్నం పుట్టాలి, ఉష్ అంటాడు. ఇప్పుడు ఆ దినాల్లో మోసే దినాల్లోనో ఇశ్రాయేలు ప్రజలకి ఆకాశం నుంచి ఏం కురిపించాడు, మన్న కురిపించాడు. మరి ఈ దినాలు ఎందుకు కురిపించలేదు? మరి దేవుడు అనుకుంటే ఆకాశం నుంచి మన్నను కురిపించి కూడా వాళ్ళు కడుపు నింపొచ్చు కదా, మరి ఎందుకు మీరే అన్నం పెట్టమన్నాడు అంటే, పుట్టిన ప్రతి మనిషికి మనం పెట్టే గుణం కూడా ఉండాలి. అది దేవుని మందిరంలో ఏముండాలి, ఆహారము ఉండాలి. ఒకటి ఏం పోయాలంటే సంఘానికి నీళ్లు పోయాలి, మంచి నీళ్లు పోయాలి. రెండవది ఆహారం పెట్టాలి. మూడవది ఏం చేయాలి, అది ఒక్క రెఫరెన్స్ చదవండి, ముగిచ్చేస్తాను. ఒక్క రెఫరెన్స్, చివరి రెఫరెన్స్, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వాక్యం. ఇదొక్క మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. ప్రేమించుడి, అది కలంకమైనదిను మోసమైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘమును గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు, అంటే దాని అంటే సంఘం కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. గట్టిగా లేలి అని చెప్పండి. మూడవదిగా సంఘాన్ని ఏం చేయాలంటే ప్రేమించాలంట. ఏం చేయాలి చెప్పండి, మరొకసారి చెప్పండి. ప్రేమించాలి. దేన్ని? వ్యక్తులను కాదు. అంటే వ్యక్తులంటే మరి మామూలు ప్రేమలు కూడా రకరకాలు ఉన్నాయండి. నేను లోకానుసారమైన ప్రేమల గురించి చెప్పట్లేదు, దేవుని ప్రేమల గురించి చెప్తున్నాను. పురుషుడు అంటే భర్త భార్యని ఏ విధంగా ప్రేమిస్తాడో, భార్య భర్తను ఏ విధంగా ప్రేమిస్తుందో, తల్లిదండ్రులు పిల్లల్ని ఏ విధంగా ప్రేమిస్తారో, పిల్లలు తల్లిదండ్రులు ఏ విధంగా ప్రేమిస్తారో, స్నేహితుని ఎట్లా ప్రేమిస్తారో, అందరూ కూడా ఏం చేయాలంట, మీరు ప్రేమించుకున్నట్లుగానే, మీ భర్తను ప్రేమించుకున్నట్లుగానే, మీ స్నేహితుని ప్రేమించినట్లుగానే సంఘాన్ని ఏం చేయాలంటే సంఘాన్ని ప్రేమించాలి. ప్రేమించడం అంటే మరి ఇంకో రకం అనుకోకండి. ప్రేమించడం అంటే ఆదరించడం, ప్రేమించడం అంటే బాధ్యతగా సంఘాన్ని చూసుకోవడం. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈరోజు సంఘాన్ని ఎంతమంది ప్రేమిస్తున్నాం? సంఘాన్ని ప్రేమించేవాళ్ళు లేరు, హింసించేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. సంఘాన్ని ఇప్పుడు యేసయ్య ఏమన్నాడు, ఆ సంఘమును పురుషులారా మీ భార్యలను ఏమంట, పురుషులారా
అంటే భర్తకు ఎవరిని పోల్చుకున్నాడు? యేసయ్యకు పోల్చుకున్నాడు. సంఘాన్ని ఎవరికి పోల్చుకున్నాడు? భార్యకు. అంటే భర్త భార్యని ఏ విధంగా ప్రేమిస్తారో ఏమండి, యేసయ్య కూడా సంఘాన్ని కూడా. ఇప్పుడు మనము కూడా అమర్చబడిన ఈ దేవుని సంఘం అనే శరీరంలో ఒక్కొక్కరికి అమర్చబడ్డాం కదా, మనం కూడా సంఘాన్ని ఏం చేయాలంట? ప్రేమించాలి. చెప్పండి, ఏం చేయాలంట? ప్రేమించాలి. ప్రేమించాలి. ప్రేమించకపోతే ఏమవుతుంది అంటే దేవుని ప్రేమ నీలో ఉండదని అర్థం. ఆనాడు పౌలు గారు ఉన్నాడు. పౌలు ఏం చేస్తున్నాడంటే మొదటి రోజు దేవుని నమ్ముకోక ముందు సంఘాలని ప్రేమించలేదు ఆయన, సంఘాలని హింసించాడు. అందుకే ఆ మాట అంటాడు. గలతీయులకు రాసిన పత్రిక అక్కడే పక్కన ఉంటుంది. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఏం చేస్తున్నాడంటే అపరీతముగా సంఘాన్ని, దేవుని సంఘాన్ని ద్వేషించుచు అపరీతముగా ఏం చేస్తున్నాడంట? సంఘాన్ని నాశనం చేస్తున్నాడంట. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. ఆ దినంలో పౌలు 10 మందిని చంపి హింసిస్తే ఈ దినంలో ఉన్న కొంతమంది సౌలులాగా ఉన్నారు. కొంతమంది అంటే హింసిస్తున్నారు, కనబడకపోయినా దూరం నుండి హింసిస్తున్నారు. సంఘాన్ని హింసించే వాళ్ళలాగా మనం సంఘంలో ఉండకూడదు. ఎట్లుండాలి? సంఘాన్ని చెప్పండి, సంఘాన్ని ప్రేమించాలి. ప్రేమించాలి, సంఘాన్ని ప్రేమించాలి. అయ్యా నా సంఘం, నా సంఘం, ఇది నా సంఘం. ఎందుకు ఈ సంఘం అంటే స్వరక్తం ఇచ్చి సంపాదించిన దేవుని సంఘం. దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. ఇది తన రక్తాన్ని కార్చి 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 సంఘాన్ని ప్రేమించాడు ఆయన. ఆ ప్రేమించిన సంఘం కొరకు ఏం త్యాగం చేసుకున్నాడు? ప్రాణ త్యాగం చేసుకున్నాడు. భర్త కొరకు, భార్య కొరకు భర్త ఏ విధంగా ప్రాణ త్యాగం చేసుకుంటాడో ఏమండి, భార్య కొరకు భర్త ఏ విధంగా ప్రాణ త్యాగం చేసుకుంటారో సంఘం కొరకు కూడా విశ్వాసులు ప్రాణ త్యాగమైన చేయాలి. దానికి మనం సిద్ధపడాలి. దానికి మనము అలాంటి తెగింపు ఉండాలి. ఆ తెగింపు లేకపోతే దేవుని సంఘం అనేది నిలబడదు. అందుకే పేతురుతో అంటాడు, ఏమంటాడంటే బండ మీద నా సంఘము. పౌలు గారికి ఏం చింత? సంఘమును గురించి. ఎందుకు సంఘమును గురించి చింత అంటే, ఒకటి దుష్టుల సంఘాలు కడుతున్నారు, ఇంకొంతమంది భక్తిహీనుల సంఘాలు కడుతున్నారు, ఇంకొంతమంది నామకార్థ సంఘాలు కడుతున్నారు, ఇంకొంతమంది పనికిరాని సంఘాలు కడుతున్నారు. కానీ మనమైతే దేవుని సంఘమే కట్టుదుము గాక. దేవుని సంఘం మనుషుల మీద కట్టబడే సంఘంగా ఉండకూడదు, దేవుని మీదే కట్టాలి. అందుకే సంఘ పెద్దలు ఎందుకు పెట్టలేదు తెలుసా? సంఘ పెద్దలు ఎందుకు పెట్టలేదు తెలుసా? ఒక ఊర్లో అండి, ఆ మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. మొన్న ఒక 2 నెలల క్రితం జరిగిన సంఘం చాలా బాగా మాటినప్పుడు బాధ వేసింది నాకు. 1,20,00,000 పెట్టి సంఘాన్ని కట్టారు. ఎంత? 1,20,00,000 పెట్టి సంఘాన్ని కట్టారు. సేవకుడు క్రమక్రమంగా 8 ఏళ్ళ నుంచి సేవ చేస్తున్నాడు ఆ సంఘంలో. వాళ్ళు ఎట్లున్నారంటే 2 గుంపులు ఉన్నారు. ఈ సేవకుని ఈ గుంపులు ప్రేమిస్తే ఆ గుంపుళ్ళు, ఆ గుంపులు ప్రేమిస్తే ఈ గుంపుళ్ళు ప్రేమించరు. అది మొత్తానికి అప్పుడు ఏం జరిగిందో తెలియదు. ఈ కోట మరి ఊరి పేరు ఎందుకు చెప్పట్లేదు మీకు, అంతే. 1,20,00,000 రూపాయలు పెడితే ఏమండి, ఆ సేవకుడు మంచి స్నేహితుడే, కన్నీళ్లతో చెప్తుంటే ఆ మాట మీతో చెప్తున్నాడు. ఆయన అన్నాడు, సంఘం నుంచి వెలివేశారని నన్ను కేసు పెట్టారంట. ఎవరు పెట్టారు తెలుసా? ఆ సంఘాన్ని స్థాపించిన ఆ స్థాపకులు ఉన్నారు చూడండి, వాళ్ళే పెట్టారు. ఎందుకు పెట్టారని అడిగాడు. నమ్మకస్తుడు కదా నువ్వు, సేవకుడివి, మంచి సేవకుడివే కదా, పనికిరాని వాడు కాదు కదా. ఆయన సాక్షి గురించి తెలిసానని అన్నాను. ఎందుకు పెట్టారు? అయ్యా, అందరూ అది చర్చి ఓపెనింగ్ వరకు పెట్టాలని కొంతమంది అయితే, ఇంకొంతమందికి నేను చెప్పే వాక్యాలు కండిషన్గా ఉన్నాయి కనుక క్రమంగా ఇలా ఉండాలన్నందుకు నా మీద పసుగట్టి వాళ్ళు ఏం చేస్తారంటే సంఘ పెద్దలాగా ఉన్నారంట, అన్నీ ఉన్నారంట, దేవుళ్ళు చేస్తున్నారంట, అన్నీ చేస్తున్నారంట. ఈ సేవకునికి బాధే కదా. మీ కొరకు ఇంత కన్నీళ్ళు గార్చి ఇంత ప్రార్థన చేస్తే మిమ్మల్ని దేవుడు చేయడమా చెప్పడం? పోతులు నరకడమా మిమ్మల్ని మీకు నేర్పించడం సేవకుడు? వాళ్ళతో తిరగమని చెప్పడమా సేవకుని బాధ్యత? ఆయన చెప్పిన మాట ఒకటే,
మీరు ఇలాంటివన్నీ చేయకూడదని వాక్యం ద్వారా కఠినంగా చెప్తుంటే అది వాళ్ళు మానలేక సేవకునే నానా రకాల ఆయన మీద నేరం మోపి కేసు పెట్టి పంపించేశారు. ఆ సామాన్లన్నీ ఆడే ఉన్నాయని, అయ్యా వెళితే మళ్ళీ నన్ను కొడతారు, తిడతారు, నేను వెళ్ళట్లేదు, ఒక్క జత బట్టలతో బయటకు వచ్చామన్నాడు. ఈ రోజులు సంఘాలు ఏమైపోతున్నాయి? రాజకీయ వ్యవస్థ మీద కట్టబడుతున్నాయా? దుష్టుల సంఘాలుగా మార్చబడుతున్నాయా? దుర్మార్గుల సంఘాలుగా మార్చబడుతున్నాయా? అలాంటి సంఘాలు వ్యర్థం, నాశనం అయిపోతాయి. నోవాహు జలప్రయాణం వచ్చినట్లుగా మరలా దేవుడు కోపం చూపి జలప్రయాణాన్ని రప్పిస్తే 1,20,00,000 పెట్టిన సంఘం ఒక్కసారి. అందుకే దేవుడు అంటాడు, నేను అనుకుంటే సంఘాన్ని కడిపి 3 దినాలు సంఘాన్ని కడతానంటాడు. ఆత్మీయ సంఘాన్ని కట్టుకుందాం, ఈ సంఘాన్ని కాదు. ఈ సంఘం 10 రూపాయలు పెట్టి కట్టు, 1,00,000 రూపాయలు కట్టి సంఘమే. ఇది కాదు, కొట్టమైనా ఇంకోటైనా ఒక్కోడికి ఆ అవసరం ఉంటుంది. ఏసీలు కావాలా, కుర్చీలు. మీ సంఘంలో ఏసీలు ఉన్నాయా, కుర్చీలు ఉన్నాయా? ఒక ఆయన టీచర్ అడిగాడు, మీ సంఘానికి రావాలనుకున్నాను, రా అన్నాను. ఆడ మరి కుర్చీలు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, ఎట్లున్నాయి. ఒకసారి 2 సార్లు వచ్చాడు, చూశాడు, కొత్త కనపడలేదు. నేను అనుకున్నాను, డబ్బున్న వాళ్ళు సంఘంలో ఎప్పుడు నిలవరు. పేదలే, విశ్వాసులే దేవుని సంఘంలో నిలుస్తారు. వారికే దేవుడు పరలోక రాజ్యం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఆ సంఘాన్ని కేసు పెట్టి ఆయన బాధపడుతుంటే, ఇప్పుడు ఎవరైనా సేవకుడు వెళ్ళాడంటే అడిగితే అన్నాడు, ఎవరు లేరండి, ఓ సంఘ పెద్ద 5 మంది సంఘ పెద్దలు ఉన్నారంట. 5 మంది సంఘ పెద్దలు, ఒక 5 సంఘ పెద్ద 10 నిమిషాలు వాక్యం చెప్తాడంట. తెలిసింది చెప్తాడంట, తెలియదు కాదు, తెలిసింది 4 మాటలు చెప్తాడు. ఒక ఆయన సంఘ పెద్ద ప్రభుత్వాలు ఇస్తాడు, ఇంకొక ఆయన ఇదే కట్టడం సంఘం అంటే కాదు. అలా కట్టుకున్న మనం అందరం కూడా ఏమైపోతాం తెలుసా? ఒకరోజు శాపగ్రస్తులు అవుతాం, నిత్య నరకంలో మనము పడద్రోయబెడతాం. అలా ఉండకూడదు. మన సంఘం ఏ సంఘం కడదాము చెప్పండి? ఏ సంఘం కడదాము? జీవం గల దేవుని సంఘం కట్టుదుముగాక. దుష్టుల సంఘాలొద్దు, భక్తిహీనుల సంఘాలు అవసరం. ప్రార్థన చేస్తున్నా, అవసరమైనప్పుడు నమ్మకస్తుల కొరకు సంఘ పెద్దలు కూడా ఏర్పాటు చేస్తా. కానీ సమయం పడుతుంది, ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఒకవేళ ఇంకా ఉన్నతమైన స్థితిలో ఇస్తే క్రమక్రమంగా దేవుని సంఘాన్ని కట్టుదుముగాక. చెప్పండి, పౌలు గారికి ఏం చింత ఉంది? సంఘం గురించి చింత. ఎందుకు ఆయన చింత చేస్తున్నాడు? ఏ సంఘాల గురించి? భక్తిహీనుల, ఇంకా సంఘాలు, ఇంకా నామకర్తమైన సంఘాలు. అయితే ఏ సంఘంలో మనం ఉండాలి? ఈ దేవుని సంఘం అంటే ఏమై ఉంది? దేవుని శరీరం. ఆ శరీరమైన సంఘానికి మనం ఏం చేయాలి? ఒకటి, మంచి నీళ్లు పోసి ఆ సంఘాన్ని పెంచాలి. 2వది, ఆహారం పెట్టాలి. 3వది, ఆ సంఘాన్ని ప్రేమించాలి. ఎట్లా ప్రేమించాలి తెలుసా? మన ప్రాణం పోవునంతగా ప్రేమించాలి. అవసరమైతే ఆ సంఘం కొరకు ప్రాణం విడిచినా కూడా పెట్టాలి, ప్రాణం పెట్టాలి. ప్రాణం పెడితే ఇక్కడ కన్ను మూస్తే దేవుడి రాజ్యంలో నువ్వు తెలుస్తావు. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని మనందరి హృదయంలో దేవుడు స్థిరపరచును గాక. అందరు తల నుంచండి, కళ్ళు మూసుకోండి.